కాలనీ సభ్యులందరికీ నమస్కరించి, మన కాలనీలో ఎన్నికలు జరుగుతున్నాయన్న విషయం మీ అందరికీ ఒక వారం రోజుల కింద మేము వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్లస్ ఫోన్ల ద్వారా చాలామందికి చెప్పడం జరిగింది. కానీ ఎప్పటిలాగే అదొక జోక్, మన కాలనీలో ఎలక్షన్స్ అనేది ఒక జోక్ అని మళ్ళీ నిరూపితమైపోయింది. ఎట్లా అంటే దాదాపు ఒక 3-4 సంవత్సరాల కింద కూడా కాలనీలో ఉన్న మన అందరం సమావేశం అయిపోయి కొత్త బాడీని ఎన్నుకుందాము అన్న ఆలోచనతో రిజైన్ చేయడం, ఉన్నవాళ్ళు రిజైన్ చేయడం, కొత్త వాళ్ళు నామినేషన్ వేయడం కూడా జరిగింది. వేసిన తర్వాత ఆ నామినేషన్ వేసిన పేపర్లన్నీ పక్కన పడేసి ఒక 4-5 జమ అయిపోయి మనం మేమే బాడీ, మాదే అసోసియేషన్ అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు డిక్లేర్ చేసుకోవడం జరిగింది. అప్పుడు మళ్ళీ లైక్ మైండెడ్ పీపుల్తో, 80-90% లైక్ మైండెడ్ పీపుల్తో, కాలనీ ఉన్న వాళ్ళతో నేను కూడా వాళ్ళందరితో సమావేశమై ఈ విధంగా ముందుకెళ్తే కుదరదు, మనం కాలనీ డెవలప్మెంట్ మోటోతో మనకంటూ ఒక బాడీ ఉండాలి, అట్లా ఏర్పరచుకున్న బాడీకి ఏం లాభం లేదు కనుక మనం కూడా ఒక బాడీ డిక్లేర్ చేసుకుందామని చెప్పేసి నా అధ్యక్షతన ఒక కొత్త బాడీని డిక్లేర్ చేసి గత 3-4 సంవత్సరాల నుంచి కాలనీకి సంబంధించిన పనులు చేయడం జరుగుతూ ఉంది. చాలామంది కాలనీ వాసులకు తెలుసు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో ద్వారా తెలుసుకుంటారు. ఇక్కడ ఒక 2 విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే, మరి సెల్ఫ్ డిక్లేర్డ్ బాడీ ఏం చేసింది, మరి కాలనీ మెజారిటీ సభ్యుల అభిప్రాయంతో సపోర్ట్తో ఏర్పడ్డ బాడీ ఏం చేసిందని ఒక్క నిమిషం మనం చూసుకుంటే, ఇప్పుడు సెల్ఫ్ డిక్లేర్డ్ బాడీ ఉంది. సెల్ఫ్ డిక్లేర్డ్ బాడీ పార్కులో వస్తున్న డబ్బులు, ఇక్కడ కిరాణా షాప్ నుంచి మన షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న 2 షట్టర్ల నుంచి వస్తే నెలకు ఒక 30,000, పార్కులో నుంచి వస్తున్నాక 20,000, 30,000, 40,000, 50,000 వాటెవర్ సీజన్ బట్టి ఆ డబ్బులు, ఈ రెండింటిని కలెక్ట్ చేయడం, ప్లస్ వినాయక చవితి వచ్చినప్పుడు అక్కడ కూడా కాలనీ సభ్యులందరి నుంచి డబ్బులు తీసుకున్నాం, లేకపోతే చందాలతో అన్నాం, ఆ పండుగ చేయడం తప్ప, ఒక వినాయక చవితి చేయడం తప్ప ఈ 2 కలెక్షన్లు తీసుకొని ఏం చేశారన్నది ఒకసారి తిరిగి చూస్తే మరి వాళ్ళు ప్రశ్నించుకోవాలి, ప్లస్ కాలనీ వాసులు కూడా చూడాలి వాళ్ళు ఏం చేశారనేది. ఒక్కసారన్నా ఎన్ఎంసీకి వెళ్ళారా, ఎన్ఎంసీకి వెళ్ళి ఏ సమస్యల మీద వారు మాట్లాడారు, ఎన్ని సమస్యలను వాళ్ళు సాల్వ్ చేయగలిగారు అనేది ఆ సెల్ఫ్ డిక్లేర్డ్ బాడీని ప్రశ్నించుకోమని చెప్తున్నాను నేను. ప్లస్ కాలనీ సభ్యులకి ఎవరికైనా అటువంటి ఏమైనా గుర్తింపులు ఉంటే చాలా సంతోషం, మరి వాళ్ళు ఏమన్నా సాధించింది ఉంటే కూడా ఒకసారి మీరు చూసుకోవాలి. రైట్, అదే మాకు సరే ఎన్నికలనంటే పక్కన పెట్టేసి పక్కన పడేశారు, బాగానే ఉంది, అయినా సరే మేము కాలనీ యొక్క మెజారిటీ సభ్యుల అభిప్రాయంతో ముందుకెళ్ళిన మేమేం సాధించామని ఒకసారి మీరు తిరిగి చూసినట్టయితే, అసోసియేషన్తో సంబంధం లేకుండా, రైట్, పార్కు పక్కనే వర్షాకాలంలో ఒక సమస్య ఉండేది. ఒక 4 లక్షల రూపాయలు ఎన్ఎంసీ నుంచి ఖర్చు పెట్టించి దానికి ఒక సొల్యూషన్ తీసుకురాగలిగినాం. ఆ విధంగా మన రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా రీప్రజెంటేషన్ చేస్తూ బలంగా అందరం వెళ్ళి మేము నిలబడితే ఇప్పుడు ఒక 1 నెల రోజుల కింద 65 లక్షలతో రోడ్డు శాంక్షన్ చేయించగలిగినాం. ప్లస్ స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీ సమస్యలు, రైట్, ఎవరికన్నా ట్యాక్స్ ఎక్కువ తక్కువ వస్తే వాటి సమస్యలు ఎన్ఎంసీతో కమిషనర్ గారితో మాట్లాడడం, ప్లస్ మంజీరా వాటర్ సప్లై ఎప్పటికప్పుడు బాగుండేలాగా చూసుకోవడం, ప్లస్ ఇదే కాకుండా ఎన్నో రోజుల నుంచి సీనియర్ సభ్యులు, కాలనీలో ఉన్న సీనియర్ సభ్యులు ఎన్ఎంసీలో ఎన్నో పార్కులు ఉన్నాయి, ఎక్కడ లేని టికెట్ మన దగ్గరనే ఎందుకు అని వాళ్ళు ప్రశ్నించేటప్పుడు అవును కదా అని చెప్పేసి కమిషనర్ గారికి రిప్రజెంట్ చేసి, మేము ట్యాక్స్ కడుతున్నాం కనుక మీరు ఎన్ఎంసీ తరపున దాన్ని మెయింటైన్ చేస్తూ మాకు దాన్ని ఫ్రీగా ఇవ్వండి అంటే వాళ్ళు వెంటనే దాన్ని ఫ్రీ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడున్న షాపులలో నుంచి వచ్చే ఏదైతే పక్కనే చిన్న పార్క్ ఉంది, యాక్చువల్గా 1 ఎకరం ఉండాలి మనకు. నేను ఈ వీడియో తర్వాత మీకు లేఅవుట్ కూడా పంపిస్తాను, ఒకసారి చూడండి. దాదాపుగా దగ్గర ఎకరం కట్టిట్టుగా ఉండాల్సిన ప్లేస్ మొత్తం కబ్జా అయిపోయి చిన్న ఒక 2 షాపులు, దాని వెనకాల పార్క్ మిగిలింది. దానికి కూడా మేము ఏం చెప్పామంటే, పార్కు ఫ్రీ చేయడమే కాదు, ఇక్కడ ఒక పార్క్ ఉంది కాలనీలో, అటు చివరికి ఒక పార్క్ ఉంది, ఇటు చివరికి ఒక పార్క్ ఉంది, 2 పార్కులు ఉన్నాయి లేఅవుట్లో. మీరు చూడండి ఇప్పుడు లేఅవుట్ని. కనుక ఆ పార్క్ని ఫ్రీ చేశారు, మంచిగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా సంతోషం.
ఇక్కడ ఉన్న పార్కును కూడా ఉన్న మిగిలిపోయిన పార్కు ఎకరంలో నుంచి ఒక పావు ఎకరం కూడా లేదు, ఒక 300 గజాలు కూడా లేదు, దాన్ని అట్లా కాపాడడం జరిగింది. ఆ పార్క్ని సీనియర్స్ పక్కనే ఉన్న ఆ కిరాణా షాప్ కూడా మాకేం అవసరం లేదు, మాకేం ఇన్కమ్ కూడా అవసరం లేదు. ఎందుకంటే మాకు ఇన్కమ్ కావాలంటే మేము కంట్రిబ్యూట్ చేసుకోగలం కనుక మీరు ఆ షాప్లని సీనియర్ సిటిజన్స్కి సిట్టింగ్ రూమ్ లాగా తయారు చేసేసి లోపల నుంచి ఒక డోర్ ఇచ్చేసేస్తే, ఒక ఎంట్రన్స్ ఇస్తే అటువైపు పార్క్ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ కూర్చుంటారు ప్రొద్దున సాయంత్రం హాయిగా మాట్లాడుకోవడానికి. ఇటువైపు ఒక పార్క్ ఉన్నట్టు ఉంటుంది, అటువైపు ఒక పార్క్ ఉంటుందని మేము కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అది కూడా వాళ్ళు త్వరలో చేసేస్తారు. మేము చేసేంత వరకు మేము దాని గురించి మేము రీప్రజెంటేషన్ చేస్తూనే ఉంటాం కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి. కనుక అటు పార్క్ కానీ ఈ విషయాలు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ట్యాక్స్ ఇష్యూలు కానీ, మంజీరా వాటర్ కానీ, అంతేకాకుండా ఈ విధంగా ఆ వాటర్ స్టాగ్నేషన్ ఏదైతే ఏరియాస్ ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయడం కానీ, వర్షం పడ్డప్పుడు వెంటనే అవైలబుల్ ఉండి వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, అసోసియేషన్తో సంబంధం లేకుండా మేము సాధించింది ఇవన్నీ మా లైక్ మైండెడ్ గ్రూప్తో కలిపి. మరి వాళ్ళు ఏం సాధించారో ఆ సెల్ఫ్ డిక్లేర్డ్ గ్రూపుకి తెలియాలి, లేదంటే చూస్తున్న కాలనీ సభ్యులకి తెలియాలి. అయితే ఈ అసోసియేషన్ పక్కన పెట్టేసి మేము సడన్గా వాళ్ళు మొన్న మళ్ళీ మేము ఎలక్షన్ చేసుకుందామని ముందుకు వచ్చేసారు. వెరీ గుడ్, ఎలక్షన్ చేసుకుంటే మంచిగా అందరం కలిసి అన్ని పనులు చేసుకోవచ్చు, ఓకే అని చెప్పేసి మేము కూడా నామినేషన్ వేయడం జరిగింది. మళ్ళీ జోక్, మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ మేమే ఎలక్షన్ అంటాం కానీ మళ్ళీ మేమే సెల్ఫ్ డిక్లేర్డ్. ఇప్పుడు ఎలక్షన్ అన్నప్పుడు మొత్తం కాలనీ సభ్యులందరికీ వాళ్ళ ఒపీనియన్కి వాల్యూ ఇస్తే చాలా బాగుంటుంది కనుక మళ్ళీ మేమే డిక్లేర్డ్ అని మళ్ళీ ఆ విధంగా చేయడం జరిగింది. ఆ జోక్ జరుగుతూనే ఉంది, మనం అది వినాలి, నవ్వుకోవాలి, వదిలిపెట్టాలి. ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో మనం ఎలక్షన్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అసోసియేషన్కి సంబంధం లేకుండా, ఎలక్షన్కి సంబంధం లేకుండా ఎన్నో సాధించవచ్చని మేము ప్రూవ్ చేసినాం. ఇప్పుడు కూడా ఇంకా ఏం ప్రూవ్ చేయబోతున్నామో కూడా నేను చెప్తాను. అయితే అది చెప్పే ముందు కాలనీ సభ్యులందరూ ఆలోచిస్తే అసోసియేషన్ యొక్క వాల్యూ ఏంటి మరి మీకు అనిపించవచ్చు. మరి అసోసియేషన్ వాల్యూ ఏంటి అంటే, అసోసియేషన్కి అసలు వాల్యూ లేదా, బలం లేదా, మరి అటువంటిప్పుడు ఇంకా అసోసియేషన్ ఎందుకు అనుకుంటే, ఎస్, అసోసియేషన్కి వాల్యూ ఉంది, బలం ఉంది. ఎక్కడ అంటే గతంలో మేము అసోసియేషన్ మీటింగ్ నెల కండక్ట్ చేసేవాళ్ళం. 100 మందిని 100 కుర్చీలలో కూర్చోబెట్టేసి నీట్గా 100 మందితో మాట్లాడిచ్చేవాడిని నేను. వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి అభిప్రాయాన్ని నోటు చేసుకుని 1 అవర్ తర్వాత ఏ అభిప్రాయాలనైతే ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయగలమో వాళ్ళకి చెప్పేవాళ్ళం. చేయలేని వాటిని పక్కన పెట్టుకొని నోట్ చేసి పెట్టుకున్నామండి, అవకాశం వచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాము అని కూడా వాళ్ళకు చెప్పేవాళ్ళం. ఎందుకంటే 100 మంది కూర్చున్నప్పుడు చాలా విలువైన అభిప్రాయాలు వచ్చేవి. అప్పుడు మేము అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ అభిప్రాయాలతో మేము కొన్నిటితో ఏకీభవిస్తూ కొన్నిటిని ఇలా పక్కన పెడుతూ ముందుకెళ్ళేవాళ్ళం. అది చాలా బాగుండేది. ఆ విధంగా అభిప్రాయాలతో మేము ఏం చేయగలిగామంటే, కాలనీలో 36 CCTVలని 6 లక్షల రూపాయలతో ఇన్స్టాల్ చేయగలిగాం. ఎలా అంటే, కాలనీలో ఉన్న ప్రతి ఫ్లాట్కి ఒక 50 రూపాయలు ఇవ్వండి అని పెట్టుకుంటే అందరు ఏకీభవించారు, డబ్బులు ఇచ్చేసేసారు, జమ చేశాం. అప్పుడు కూడా రాజకీయంగా మేము రాజకీయ నాయకులతో కోఆర్డినేట్ అవుతూ వాళ్ళ నుంచి కూడా కొంత డబ్బు తీసుకొని పర్సనల్గా, అది ఆన్ రికార్డ్ కాకుండా ఆఫ్ రికార్డ్ వాళ్ళు ఎంత ఇచ్చారో మన అసోసియేషన్కి తెలుసు, అక్కడి నుంచి తీసుకొని మేము వేసేసి ఎటువంటి ఇన్కమ్తో సంబంధం లేకుండా చేయగలిగాం. ఈవెన్ ఇప్పుడు కూడా చేయొచ్చు, అది నేను చెప్తాను ఏంటి అనేది. సో అదే కాకుండా ఏదైనా పండుగలు చేసుకుని ఏది చేసేసుకున్నా కొంచెం ఆహ్లాదకరంగా అందరం కలిసి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దట్స్ ఇట్. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఇదేదో మా సామ్రాజ్యం అన్నట్టు, లేకపోతే వాళ్ళ థింకింగ్ ఏందో కాలనీ సభ్యులకు అర్థమవుతుంది, మాకు అర్థమవుతుంది, వాళ్ళ థింకింగ్ వాళ్ళకి అర్థమవుతుందో లేదో మాకు తెలియదు, తర్వాత సంగతి. కనుక ఓవరాల్గా చూస్తే అసోసియేషన్తో సంబంధం లేకుండా ఎన్నైనా పనులు చేయొచ్చని ప్రూవ్ చేశాం. ఒకవేళ అసోసియేషన్ కూడా ఉంటే ప్రభుత్వానికి మించి కూడా CCTV లాంటివే కాదు, దానికి మించి కూడా ఏదైనా పనులు చేసుకోవచ్చు అని అర్థమవుతుంది. అయితే ఎలక్షన్ లేకుండా అది చాలా కష్టం. ఎందుకంటే ఎలక్షన్ ద్వారా ఎన్నుకున్న అసోసియేషన్ ఉన్నప్పుడు కాలనీలో ఉన్న అందరు సభ్యులు అసోసియేషన్ను గౌరవిస్తారు, అసోసియేషన్ నిర్ణయాలను కూడా గౌరవిస్తారు. అప్పుడు బాగుంటుంది. అది లేనప్పుడు ఆరోగ్యకరమైన వాతావరణమే ఉండదు, తీసుకున్న నిర్ణయాలకు కూడా అందరు అంగీకారం ఉండదు, చాలా కష్టం. ఎందుకంటే నేను CCTVల కోసం ఎంటైర్ కాలనీని ఒక్క తాటి మీద ఉంచి 50 రూపాయలు అంటే నెలకు 35,000, నాట్ ఏ జోక్. ఆ విధంగా మేము CCTV 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పని చేయగలిగాం.
అటువంటి పనులు ఎన్నో చేయొచ్చు. కనుక ఇప్పుడు మేము ఇంకా మీరు ఇప్పుడు చూశారు, అసోసియేషన్ ఉంటే ఏంటి, అసోసియేషన్ అందరి అంగీకారంతో ఉంటే ఉంటుంది, లేకపోయినా ఏం నష్టం లేదు అని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు కూడా అదే జోక్ జరిగింది కనుక మళ్ళీ నలుగురు జమ అయిపోయి నేనే అసోసియేషన్ అని మళ్ళీ రిపీట్ చేశారు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మళ్ళీ నేను దాదాపు ఒక వారం అయిపోయింది అనుకుంటాను డిక్లేర్ చేసేసి, 3-4 రోజులు ఏమైపోయింది, 4-5 రోజులు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మేము లైక్ మైండెడ్ పీపుల్ అందరూ, సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ ఆఫీసర్స్, మంచి మంచి డిపార్ట్మెంట్లో పనిచేసిన రిటైర్డ్ ఆఫీసర్స్, వాళ్ళందరినీ ఫోన్ ద్వారా కొందరిని, వ్యక్తిగతంగా కొందరిని కలిసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని, నెంబర్ 1. నెంబర్ 2, కాలనీలో గత 10 సంవత్సరాల పైన ఉన్న లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలను తీసుకొని మళ్ళీ ఇంతకు ముందు లాగానే ఒక బాడీ అనేది ఒక గ్రూప్ అనేది ఉండాలి కనుక, అభివృద్ధికి సంబంధించి ఒక్కరే చేయలేవు. ఇప్పుడు నేను ఒక్కరిని ముందుకెళ్ళినా ఒక్కరిని నేను అన్నీ చేయలేను కనుక అందరినీ కలుపుకొని తలా ఒక్క పని అప్పచెప్తూ నేను వాటన్నిటిని లీడ్ చేస్తూ కోఆర్డినేట్ చేసుకుంటూ మాకున్న పర్సనల్ టైంలో కొంత టైం కాలనీ కోసం స్పెండ్ చేస్తూ మా సొంత ప్యాషన్తో స్పెండ్ చేస్తూ ముందుకెళ్తున్నాం కనుక ఇప్పుడు కూడా మేము ఒక బాడీని డిక్లేర్ చేయాలి, ఆ బాడీతోనే ముందుకెళ్ళాలి అని చెప్పేసి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మేమేం గోల్స్ పెట్టుకున్నామంటే బాడీ ద్వారా, నెంబర్ 1, కాలనీ క్లీన్ అండ్ గ్రీన్ కానీ, ఇప్పుడు కొత్త రోడ్ ఎట్లాగో వస్తుంది, ఇంకా రోడ్ అయిన తర్వాత కూడా గల్లీలలో రోడ్ల యొక్క స్టేటస్ ఏంటి, గల్లీలలో కూడా ఏమైనా మనకు రోడ్లు వేయించుకోవాల్సిన అవసరం ఉందా, రైట్? ప్లస్ ఆ రోడ్లు వేయించుకోవాలనుకుంటే ఇమ్మీడియట్గా కాలనీ నుంచి మేము సపోర్ట్ చేసిన ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక ఇప్పుడు మాకు అవకాశం ఉంది. ఇంతకుముందు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంతో మనం డబ్బులు తెప్పించుకోవాలి, ఫండ్ తెచ్చుకోవాలి, మనం పనులు చేసుకోవాలి. కనుక ఇప్పుడు కూడా మేము వాళ్ళతో అనుకూలంగా ఉన్నాం, వాళ్ళు కూడా మాకు అనుకూలంగా ఉన్నారు కనుక అనుకూలంగా ఉన్నప్పుడు కొన్ని పనులు ఏం చేసుకోవాలి కాలనీకి అన్నది బై డిఫాల్ట్ మా గోల్. కనుక వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ లీడర్షిప్తో గల్లీలలో ఉన్న రోడ్లు కూడా పరిస్థితి ఏంటి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, కొన్ని వర్షపు నీరుతో ఇంపాక్ట్ అవుతున్న అపార్ట్మెంట్లు ఇంకా ఉన్నాయి, వాటిని సాల్వ్ చేసుకోవడం, ప్లస్ అందరి అంగీకారంతో కాలనీలో నీట్నెస్ పెంచాలి, ప్రతి అపార్ట్మెంట్ చుట్టూ నీట్నెస్ పెంచుతూ రోడ్లని ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకోవడం 1. 2, కాలనీలో ఉన్న వ్యక్తుల క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగే విధంగా ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని మేము అనుకున్నాము. త్వరలో వాటిని కూడా తీసుకొని మీ అందరికీ పాస్ ఆన్ చేసేసి మీ అందరితో కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకొని వాటిని కూడా ఇంప్లిమెంట్ చేద్దాము. దానివల్ల ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఒక్క విషయంతో పెరగదు, మల్టిపుల్ యాక్షన్స్ తీసుకోవడం వల్ల పెరుగుతుంది. అది చేస్తే నివాసం ఉండే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. ప్లస్ ఎవరన్నా ఫ్లాట్ కొనాలన్నా అమ్మాలనుకున్నా వాళ్ళకు కూడా, అమ్మే వాళ్ళకు 5-10 లక్షలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కొనే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఎందుకు ఉంటారంటే కాలనీలో ఒక డిసిప్లిన్ ఉంది, బాగుంది కాలనీ అని వాళ్ళు కొనడానికి అవకాశం ఉంటుంది. సో ఇది బిగ్గర్ పిక్చర్ గోల్స్ పెట్టుకున్నాము. సో ఇప్పుడు అయ్యే పనులు చేస్తాము, రోడ్లకు సంబంధించిన పనులు ఇమ్మీడియట్గా చేసేస్తాము. కొత్త డ్రైనేజ్, కొత్త రోడ్, మెయిన్ రోడ్ ఫస్ట్ కంప్లీట్ చేస్తాము. రాబోయే 2-3 నెలల్లో అది అయిపోతుందేమో అనుకుంటున్నాను నేను, లేదా 1-2 నెలలు అటు కావచ్చు, అది చేస్తాము. ప్లస్ ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయడానికి మేము ఇంకా సమాయత్తం అవుతున్నాం. ఇప్పుడు ఈరోజు ఈ వీడియో తర్వాత మీకు కాలనీ మ్యాప్ పంపుతాను, ప్లస్ కాలనీలో కొత్తగా ఏర్పాటయ్యే బాడీని కూడా మీకు నేను అనౌన్స్ చేస్తాను, రైట్? దానికి ముందు ఈ వీడియోలో చివరిగా గత దాదాపుగా 7-8 సంవత్సరాల నుంచి నిన్నటి ఎలక్షన్ వరకు ఎప్పటికప్పుడు నాతో టచ్లో ఉంటూ సీనియర్ రిటైర్డ్ ఆఫీసర్స్, నిజం చెప్పాలంటే వాళ్ళకి రిటైర్మెంట్ తర్వాత వీటన్నిటిలో ఇన్వాల్వ్ కావాలని ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు. అది కూడా కొంచెం మెస్సీ వాతావరణంలో కూడా వాళ్ళు ఇంట్లో ఉండి ఎంజాయ్ చేయాల్సిన టైంలో కూడా బలంగా ముందుకొచ్చి మాకంటే బలంగా, మా వయసు వాళ్ళ అనుభవంకు ఉన్న వయసు లేదు మాకు, అటువంటి వాళ్ళతో మేము కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తున్నాం కనుక వాళ్ళందరికీ పేరున మనస్ఫూర్తిగా వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళ సపోర్ట్ మాకు ఇస్తున్నందుకు. అంతేకాకుండా దాదాపుగా 89 ప్రాపర్టీస్ ఉన్నాయి ఇప్పుడు మన కాలనీలో. ఒకప్పుడు 89, ఇప్పుడు ఒక 2-3 కలిసి 91, 92 వరకు ఉన్నాయి. ప్రతి అపార్ట్మెంట్లో, ప్రతి ఇండివిజువల్ హౌస్లో ఈ లైక్ మైండెడ్ గ్రూప్కి తెలియని వ్యక్తులు లేరు. వాళ్ళు కూడా ఎలక్షన్కి ముందు, అన్న మీరు ఎలక్షన్కి వెళ్ళండి, తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తాము, మీరు తప్పకుండా ఏదో చేయాలనే ఇంటెన్షన్తో ఉన్నారు అని వాళ్ళు సపోర్ట్ తెలియజేశారు. వాళ్ళకు కూడా వ్యక్తిగతంగా నేను పేరున అపార్ట్మెంట్లో, ప్రతి అపార్ట్మెంట్లో ఉన్న నా మిత్రులందరికీ, ఇండివిజువల్ హౌజెస్లో ఉన్న నా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఎందుకు అంటే వాళ్ళ సపోర్టు, వాళ్ళు మానసికంగా కూడా ఎప్పటికప్పుడు సపోర్ట్ అందిస్తూనే ఉన్నారు. మేము బలంగా ముందుకెళ్ళడానికి వాళ్ళు ఎప్పుడూ సలహాలు సూచనలు ఇస్తూనే ఉన్నారు. కనుక వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ కొత్త బాడీని డిక్లేర్ చేస్తున్నాను అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో తర్వాత ఆ బాడీకి సంబంధించిన నేమ్స్ మీ అందరికీ చెప్తాను. ప్లస్ కాలనీ లేఅవుట్ కూడా మీకు ఒకసారి ఇస్తాను, మీ రిఫరెన్స్ కోసం చూడండి. చాలా నష్టపోయాం ఆల్రెడీ. నష్టపోవడానికి కూడా కారణమైన ఇన్సిడెంట్లు కూడా మీరు కొంచెం మీ వాళ్ళతో డిస్కస్ చేయండి, తెలుస్తుంది. ఎందువల్ల మనం నష్టపోయాం కూడా తెలుస్తుంది. సో అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఏ విధంగా డెవలప్ చేసుకుందాం అన్నది ఇప్పుడు మన గోల్. ఇక నష్టపోయింది ఏదో పోయింది, దాని గురించి డిస్కషన్ అవసరం లేదు, ఏ అవసరం లేదు. ఇప్పుడు ముందుకు ఎలా వెళ్దాము, అందరినీ కలుపుకొని ఎలా వెళ్దాం అన్నదే మా గోల్. సో గత 3-4 సంవత్సరాల్లో మేము ఏదైతే అభివృద్ధి సాధించామో ఇప్పుడు కూడా అంతకు మించి సాధించడానికి గోల్స్ పెట్టుకొని ముందుకెళ్తున్నాం. అందరూ సహకరించండి, ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో ముందుకెళ్దాం. దీంట్లో వ్యక్తిగతమైన ఈగోలు కానీ ఏమీ లేవు, రైట్? ఒకవేళ ఎలక్షన్ జరుగుంటే బాగుండేది అనుకున్నాము, అది ఎట్లాగో జరగదు. అది ప్రతిసారి జోక్ అయిపోతుంది. ఇంకా ఫ్యూచర్లో ఆ జోక్ను పక్కన పెట్టేసేసి ముందుకెళ్తేనే బాగుంటుందని చెప్పేసి మేము డిసైడ్ చేసాం. కనుక అందరూ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇప్పటిలాగానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. కొన్ని పనులు చేస్తూ వెళ్ళిపోతుంటాం. ఎప్పటికైనా కాలనీలో ఉన్న ప్రతి కుటుంబానికి ఒక ఫోన్ కాల్ దూరంలో మేము అవైలబుల్ ఉంటాము, మా టీం అందరం. కనుక మీరు ఎనీ టైం ఏ సమస్య ఉన్నా మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, మీకు హెల్ప్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం, కోఆర్డినేట్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. సో మరొక్కసారి గత 10-15 సంవత్సరాలుగా మాతో పాటు ప్రయాణం చేస్తూ మమ్మల్ని బలపరుస్తూ, ప్యాషన్ ఉన్నోళ్ళు సమాజ సేవ చేస్తే తప్పేంది అని చెప్పేసి మమ్మల్ని బలపరుస్తూ ముందున్నటువంటి సీనియర్స్కి, లైక్ మైండెడ్ పీపుల్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.